ఇప్పుడు బ్రహ్మాస్త్రం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. దీని తయారీకి 2 కిలోల సీతాఫలం ఆకులు, 3 కిలోల వేప ఆకులు, 2 కిలోల జామ ఆకులు, 2 కిలోల బొప్పాయి ఆకులు, 3 కిలోల దానిమ్మ ఆకులు, 5 లీటర్ల గోమూత్రం మరియు 10 లీటర్ల నీరు అవసరం. ఈ 5 రకాల ఆకులను మొదట విడివిడిగా మెత్తగా నూరాలి. ఒక పాత్రలో 10 లీటర్ల నీరు తీసుకుని పొయ్యి మీద పెట్టి అందులో మెత్తగా నూరిన ఆకుల రసాన్ని ఒక్కొక్కటిగా వేసి కలియ తిప్పుతూ ఆ తర్వాత పాత్రపై మూతపెట్టి 5 సార్లు పొంగు వచ్చే విధంగా అరగంట సేపు బాగా ఉడికించాలి. చల్లారిన తరువాత ఉడికిన మిశ్రమాన్ని వడపోసి 6 లీటర్ల కషాయం 200 లీటర్ల నీటిని కలిపి అందులో ఆవుమూత్రం 5 లీటర్లు కలిపి 1 ఎకరా పైరుకు పిచికారీ చేయాలి. బ్రహ్మాస్త్రం ద్రావణం పిచికారీ చేయడం ద్వారా వివిధ పంటలపై ఆశించు అన్ని రకాల గొంగళి పురుగులను మరియు ఆకుతిను పురుగులను నివారించవచ్చును. బ్రహ్మాస్త్ర ద్రావణాన్ని 3 నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చును.